ప్రపంచంలో జరిగిన ఓ నిజ సంఘటనను తెరకెక్కించినప్పుడు ఏ ఒక్కరూ ఊహించలేని స్థాయికి ఆ సినిమా చేరుకుంది. అదే టైటానిక్. హాలీవుడ్ ప్రపంచంలో అత్యధిక కలెక్షన్లు సాధించింది. దాదాపు 6 రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. టైటానిక్ అనే ఆ చిత్రానికి దర్శకుడు జేమ్స్ కెమెరాన్ అట్లాంటిక్ మహాసముద్రంలోనికి వెళ్ళి వివరాలు సేకరించి ఆ చిత్రాన్ని నిర్మించారు. 1992 ప్రయాసపడి ఎట్టకేలకు 1997 ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అద్భుతమైన ఎఫెక్ట్స్తో, గ్రాఫిక్స్తో, భారీ వ్యయంతో చిత్రాన్ని తెరకెక్కించారు. టైటానిక్లో హీరో పాత్రను లియోనార్డో డికాప్రియో మరియు హీరోయిన్గా కేట్ విన్స్లెట్ నటించారు. ప్రపంచంలో ఎవరిని కదిపిన టైటానిక్ హీరో ఎవరంటే అందరూ డికాప్రియో అని ఈజీగా చెప్తారు. ఈ సినిమాతో డికాప్రియో స్టార్ హోదా వచ్చేసింది. కానీ 100 సంవత్సరాల క్రితం జరిగిన టైటానిక్ నిజ సంఘటనలో ఒక గొప్ప హీరో ఉన్నాడు. అతని గూర్చి బహుశా చాలామందికి తెలియదు. అసలు సిసలైన హీరో గూర్చి తెలుసుకోవాలంటే చరిత్రను ఒక 100 సంవత్సరాలు వెనుకకు తిప్పవలసిందే. అతని గురించి తెలుసుకోవాలంటే అతని పేరు జాన్ హార్పర్. మానవ చరిత్రలో అనుదినము ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని మధురాభూతులు, మరికొన్ని విచారకరమైన విషాద ఘటనలు, కొన్ని గుగురుపాటు కలిగించు సంఘటనలు, మరికొన్ని గుండెను ఎండేసి విషాదాలు, కొన్ని మానవుని ఆకాశానికి ఎత్తివేసి సంఘటనలు, మరికొన్ని పాతాళానికి అణగద్రొక్కిన సంఘటనలు. ఏదేమైనా చరిత్రను మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తుంది అన్నిటిలో సందేహం లేదు. మానవుని జ్ఞానం ఎంత ఉన్నతమైనప్పటికీ ఎక్కడో చోటు చేసుకున్న ఒక చిన్న పొరపాటు ప్రపంచానికి తీవ్ర ఆవేదనను మిగుల్చుతూనే ఉంది. ఓ మంచి మాటను లక్ష్య పెట్టకపోతే సంభవించే ప్రతికూల పరిస్థితులు వర్ణనాతీతం. టైటానిక్ దుర్ఘటన కూడా అచ్చం అలాంటిది. ఇంగ్లాండ్ దేశం నుండి అమెరికాకు ప్రయాణం చేసి చరిత్రలో సుస్థిరం స్థానం సంపాదించుకున్న సువర్ణాక్షరాలతో తమ పేర్లను లిఖించుకోవాలని ఆశపడిన వారి ఆశ అడియాశగానే మిగిలిపోయింది. ఇంగ్లాండ్ దేశంలో ఓడలు చేయడంలో ప్రసిద్ధికి ఎక్కింది. నవీన కాలంలోనే కాదు, పురాతన కాలంలో నుండి తర్షీషులో ఓడలకున్న ప్రాముఖ్యత చాలా గొప్పది. బైబిల్లో చాలా చోట్ల తర్షీషు ఓడలో ఉన్న గొప్పతనం వివరించబడింది. పెద్ద ఓడలు, సరుకులు మోయు ఓడలలో తర్షీషు ఓడలు పేరిన కలవి. మొదటి రాజులు 10వ అధ్యాయం 22వ వచనం గమనిస్తే ఈ విషయం మనకు బాగా అర్థమవుతుంది. 20వ శతాబ్దానికి ముందు ఓడలంటే చెక్కలతో చేయబడినవి. అవి కూడా బహుశా చిన్న ఓడలే. తెరచాప పడవలు మరియు ఓడల ద్వారా ప్రయాణాలు సాగుచుండేవి. వాటి ద్వారా గమ్యాన్ని అయితే చేరుకునేవారు, కానీ ఎప్పటికి చేరుకుంటారో చెప్పలేకపోయేవారు. కావలసిన దిశలో కానీ గాలి వీచినప్పుడు ప్రయాణం చేసేవారు. ప్రమాదాలు ఎదురైనప్పుడు దింపి ఓడలను నిశ్చలంగా ఉంచేవారు. 1877వ సంవత్సరంలో ఐర్లాండ్లో జన్మించిన థామస్ ఆండ్రూస్ జూనియర్ టైటానిక్ యొక్క డిజైనర్. అతడు హోర్లాండ్ ఫుల్ప్ అనే కంపెనీని యజమానిగా ఉన్నాడు. ఆ కంపెనీ ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్లో ఉంది. 1907వ సంవత్సరంలో టైటానిక్ ఓడ నిర్మాణం ప్రారంభమైంది. ఇంతవరకు చెక్కలతో ఓడలు నిర్మిస్తే ఇప్పుడు మెటల్తో ఈ ఓడలను నిర్మాణం చేయడం ప్రారంభించారు. చరిత్రలో ఇది మరెన్నడూ జరగని ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారు. దాదాపు ఓడ నిర్మాణం పూర్తయ్యేసరికి దాని బరువు అక్షరాల 46,000 టన్నులు. దాని పొడవు 882 అడుగులు. 16 కంపార్ట్మెంట్లతో దాన్ని నిర్మించారు. నీటిపై కదిలే అతిపెద్ద భారీ యంత్రంగా అది పేరు తెచ్చుకుంది. దాన్ని టైటానిక్ అని నామకరణం చేశారు. ఆ మాటకు అర్థం బ్రహ్మాండమైందని. టైటానిక్ ఓడను నిర్మించడానికి రీతి అద్భుతమైన, మునుపెన్నడూ లేని విధంగా సకల హంగులతో అది చేయబడింది. మానవుని జ్ఞానానికి ప్రతీకగా నిలిచింది. రమ్యమైన వస్తువులను దానిలో చోటు లభించింది. దాదాపు 5 సంవత్సరాల నిర్మాణ సమయం పూర్తి చేయబడింది. తరువాత అట్లాంటిక్ మహాసముద్రంలో బయలుదేరడానికి సిద్ధపడింది. టైటానిక్ ప్రస్తుత మారక ద్రవ్యంలో టైటానిక్ ఓడ ఖరీదు అక్షరాల 2,000 కోట్ల రూపాయలు పైమాటే. ఓడ నడవడంలో 46 సంవత్సరాల అపార అనుభవం కలిగిన కెప్టెన్ ఎడ్వర్డ్ జేమ్స్ స్మిత్ చేతికి టైటానిక్ని అప్పగించారు. ఆ వ్యక్తి సమర్థవంతుడైన కెప్టెన్ కాబట్టి ఏ విధం చేతైనను ఒడ్డుకు చేర్చగలడు అని థామస్ యొక్క గట్టి నమ్మకం. ధనికులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, సంగీత విద్వాంసులు అనేక మంది పోటీలు పడి టికెట్లు కొని టైటానిక్ ఎక్కారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్గా విభజించి టికెట్లు అమ్మకం చేపట్టారు. దాదాపు ఒకవైపు ఛార్జ్గా ఫస్ట్ క్లాస్ వారికి $4,350, ప్రస్తుత విలువ $84,000 అనగా 42 లక్షల రూపాయలు. సెకండ్ క్లాస్ వారికి $60, థర్డ్ క్లాస్ వారికి $40గా వసూలు చేశారు. మొత్తం 2,220 మంది ప్రయాణికులు మరియు సిబ్బందితో సహా టైటానిక్లో ఉన్నారు. కిక్కిరిసిన జనంతో రెట్టించిన ఉత్సాహంతో 1912 ఏప్రిల్ 10వ తారీఖున ఐర్లాండ్ నుండి టైటానిక్ ఓడ బయలుదేరింది. అందరి ముఖాల్లో ఏదో తెలియని ఉత్సాహం.
చరిత్ర సృష్టించిపోతున్నామనే ఆనందం, మేము కాబట్టి టైటానిక్ ప్రయాణం చేస్తున్నాం అనే గర్వం ప్రజల మొక్కల్లో కొట్టినట్లు కనబడుతుంది. ఈ ప్రజలందరి కోసం సిద్ధపరచబడిన ఆహార పదార్థాలు చాలా శ్రేష్టమైనవి. కొన్ని వందల టన్నుల బరువు గల ఆహార పదార్థాలు ఓడ నిండా నింపేశారు. దాదాపు 3 రోజుల పాటు సాఫీగా హాయిగా సాగిపోయింది. ఆనందం అంటే ఇది అని అందరూ అనుకుంటున్న సమయంలో కొన్ని హెచ్చరిక సంకేతాలు టైటానిక్కి అందాయి. ఆ సమయంలో రేడియో ఆపరేటర్గా హడ్డల్ బ్రిడ్జ్ పనిచేస్తున్నారు. శరవేగంతో దూసుకుపోతున్న టైటానిక్ వైర్లెస్ సెట్లలో దాదాపు 3-4 గంటల సంకేతాలు వినపడ్డాయి. ఓడ చాలా వేగంగా వెళ్తుంది. వెంటనే వేగాన్ని తగ్గించి దిశను మార్చండి, ముందు మంచు కొండలు ఉన్నాయి గనుక వెంటనే వేగాన్ని తగ్గించండి అనే మాటలు పదే పదే వినపడ్డాయి. జేమ్స్ స్మిత్, థామస్ మరియు బ్రిడ్జ్ ముగ్గురు ఒకే చోట చేరి ఆలోచించుకొని టైటానిక్ వేగం తగ్గించాల్సిన అవసరం లేదు, దిశను మార్చవలసిన అవసరం అంతకన్నా లేదు అని వారికి ఇవ్వబడిన శ్రేష్టమైన హెచ్చరికలను పెడచోయని పెట్టారు. విలువైన హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం ద్వారా కలిగే నష్టాన్ని చవి చూడడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ సమయంలో థామస్ ఆండ్రూస్ తన సహచరులతో చెప్పిన మాట, దేవుడు కూడా ఈ ఓడను ముంచలేడు. నాట్ ఈవెన్ గాడ్ కెన్ సింక్ ఇట్. అప్పటి వరకు బాగా తిని త్రాగి అన్ని విధాలుగా ఎంజాయ్ చేసి ఓడలో సగం మందికి పైగా నిద్రలోనికి జారుకున్నారు. మరికొంతమంది ముచ్చట్లతోనే మునిగిపోయారు. ఓడను నడిపే సిబ్బంది ఇంకా వేగాన్ని పెంచారు. చిమ్మటి చీకటిలో శరవేగంతో దూసుకుపోతున్న టైటానిక్ ఒక్కసారిగా వెనుకకు వచ్చింది. భయంకరమైన ఒక మంచు కొండను ఢీకొట్టింది. వందల మంది ఆశలను మోసుకుంటూ వెళ్తున్న ఓడ అడుక భాగం పగిలిపోయింది. అది 1912 ఏప్రిల్ 14వ తేదీ అర్ధరాత్రి సమయం. ఏదైతే జరగకూడదని అనుకున్నారో సరిగ్గా అదే జరిగింది. వందల మందిని కబలించబోతున్న ఆ హఠాత్ పరిణామం ఓడ సిబ్బందిని హతుషుల్ని చేసింది. అప్పటికప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు. అవును, నడి సముద్రంలో మృత్యుకోరల్లో చిక్కుకున్న వారు ఏం చేస్తారు? థామస్ ఆండ్రూస్ అప్పటికీ నిద్రలో ఉన్నారు. తుల్లిపడి లేచి చూసేసరికి ఘోర ప్రమాదం జరిగిపోయింది. కళ్ళ ముందు జరగబోతున్న ఘోరాన్ని తలుచుకొని కన్నీళ్ళు రాల్చాడు. థామస్ వైర్లెస్ సెట్ల నుండి చుట్టుప్రక్కల సంచరింటే చిన్న ఓడలను ఉన్న పట్టున రమ్మని వర్తమానం పంపించారు. రావడానికి కనీసం 4 గంటలైనా పడుతుంది అనే సందేశం తిరిగి వచ్చింది. ఓడ పగిలిన తీవ్రతను బట్టి టైటానిక్ కేవలం గంటలో మునిగిపోతుందని సిబ్బందికి తెలిసిపోయింది. మరికొద్దిసేపట్లో టైటానిక్ మునిగిపోతుంది అనే చేదు వార్త తమ చెవిని పడేసరికి ప్రజలందరూ కలవరానికి గురై కేకలు వేయడం ప్రారంభించారు. చిమ్మ చీకటి ఎముకలు కొరికే చలిలో మన్న మృదంగం మ్రోగింది. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగులు పెట్టడం ప్రారంభించారు. చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. టైటానిక్ ఓడ ఒకే ఒక గంట సమయంలో అట్లాంటిక్ నడిబొడ్డున మునిగిపోయింది. అక్షరాల 1600 మంది జనసమాధి అయిపోయారు. నైతిక బాధ్యత వహిస్తూ టైటానిక్ డిజైనర్, కెప్టెన్, సిబ్బంది అందరూ అట్లాంటిక్లో మునిగి చనిపోయారు. దాదాపు ఆ సమయంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న జాకబ్ హస్టర్, బెంజమిన్ గాగిహన్ మరియు ఐస్డర్ స్టాక్ అనే 3 కోటీశ్వరులు అట్లాంటిక్లోనే జలసమాధి చేయబడ్డారు. వారికున్న మిలియన్ల కొద్ది డాలర్లు పలుకుబడి మేడమెద్దలు సమయానికి వారిని రక్షించలేకపోయాయి. ఒకడు సర్వలోకనకు సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనం అనే పరిశుద్ధ గ్రంథం యొక్క మాట ఎంత వాస్తవమో కదా. వాళ్ళలో ఉంచబడిన రక్షణ పడవల ద్వారా మరియు లైఫ్ జాకెట్ల ద్వారా 600 మంది రక్షించబడ్డారు. కళ్ళ ముందు జరిగిన ఘోర కృత్యానికి మరువలేక అనేక దినాలు వారిలో చాలామంది మానసికంగా కృంగిపోయారు. నిద్రాహారాలు మానేసి దుఃఖించారు. తమ కుటుంబ సభ్యులు, బంధువులను కోల్పోయారు, విలపించారు. ఎంతో వైభవంగా ప్రారంభించబడిన వారి ప్రయాణం ఇంతటి విషాదాన్ని మిగిల్చేసరికి తట్టుకోలేకపోయారు. ఈ దుర్ఘటన జరిగిన 4 సంవత్సరాల తర్వాత రక్షించబడిన వారందరూ ఒకే చోట చేరి తమ అనుభవాలను పలువురితో పంచుకున్నారు. ఆ భయంకర సంఘటనలో వారు ఎలా తప్పించబడ్డారో ప్రపంచానికి తెలియజేశారు. అందరూ వారి సాక్ష్యాలను తెలియజేస్తున్నారు. ఆ సమయంలో యవ్వనస్తుడు ఏడ్చుకుంటూ ముందుకు వచ్చి రియల్ హీరో ఆఫ్ టైటానిక్ అని పరిచయం చేశాడు. ఆయన పేరే జాన్ హార్పర్. 1872వ సంవత్సరంలో జన్మించాడు. దేవుని వాక్యం ద్వారా తాకబడి మారు మనసు పొంది దేవుని వాక్యాన్ని విధులలో ప్రకటించేవాడు. అతని సేవను గుర్తించిన బాప్టిస్ట్ పైరిన్ మిషన్ లండన్ వారు అతన్ని దేవుని సేవకునిగా అభిషేకించారు. జాన్ హార్పర్ ఒక సంఘానికి స్థాపించి అద్భుత రీతిలో కొనసాగించాడు. తొలుత 25 మందితో ఉన్న సంఘం దాదాపు 500 మంది వరకు చేరుకుంది. దేవుని వాక్యము ఉన్నట్టుగా బోధించేవాడు. ఆత్మల భారంతో పనిచేసే దేవుని సేవకుడు. తమకు తారసపడే సువార్త ప్రకటించేవాడు. జాన్ హార్పర్ కూడా టైటానిక్ ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. టైటానిక్ మరికొద్దిసేపట్లో మునిగిపోతుందన్న వార్త తెలిసేసరికి తనకున్న ఒక్కగానొక్క కుమార్తె నానాను
రక్షణ పడవ ఎక్కించి కడసారిగా ఆమెను చూచి అక్కడ నుండి నిష్క్రమించాడు. తనకు దొరికిన ఒక లైఫ్ జాకెట్ను వేసుకొని గడ్డకట్టే ఆ చలిలో చల్లని నీటిలో మరణంతో పోరాడుతున్న వారి దగ్గరికి ఈదుకుంటూ వెళ్ళి సువార్త చెప్పడం ప్రారంభించాడు. తన చుట్టూ ఉన్న వారిని మరికొద్దిసేపట్లో మరణించడానికి సిద్ధంగా ఉన్న వారిని సువార్త ప్రకటించాడు. తనకున్న కొద్ది సమయాన్ని సద్వినియోగం పరిచాడు. యేసుక్రీస్తు తమ సొంత రక్షకునిగా సేకరించిన నిత్యరాజ్యమునకు వారసులవ్వండని ప్రాధేయపడ్డాడు. అలా కొంతసేపు సువార్త ప్రకటించి కష్టపడి ఈదుకుంటూ ఒక యవ్వనస్తుడికి చెంతకు వెళ్ళి, మిత్రమా, నీవు రక్షించబడినావా అని ప్రశ్నించాడు. ఆ యవ్వనుడు లేదు అని సమాధానం ఇచ్చాడు. ఆ యవ్వనికి లైఫ్ జాకెట్ కూడా లేదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన బోధ ప్రకారం జాన్ హార్పర్ తన లైఫ్ జాకెట్ను తీసి ఆ యువకునికి ఇచ్చి, ఇది నాకంటే నీకే ఎక్కువ అవసరం అని చెప్పి యేసుక్రీస్తు సువార్త బోధించి ఆ నీటిలోనే ఆ యవ్వనస్తుని యేసుక్రీస్తు బిడ్డగా మార్చాడు. హల్లెలూయా సువార్త ప్రకటించి యేసే దేవుడని ఒప్పించి వారిని రక్షణలోనికి నడిపించిన సువార్త వీరుడు జాన్ హార్పర్ అదే రోజున తుది శ్వాస విడిచాడు. హృదయాన్ని కదిలించే ఈ విషయాలను ఆ యవ్వనస్తుడు ఏడుస్తూ వివరిస్తుంటే సభికులందరూ కన్నీటి పర్యంతో దేవుని ప్రేమను అర్థం చేసుకోగలిగారు. యేసుక్రీస్తు బోధనను అక్షరాలా పాటించిన దేవుని సేవకుడైన జాన్ హార్పర్ కొనియాడాడు. ప్రాణప్రాయ పరిస్థితుల్లో సైతము తన ప్రాణమును లెక్క చేయకుండా ఆత్మల భారాన్ని కలిగి స్వార్థ ప్రకటించిన క్రీస్తు యోధుడు జాన్ హార్పర్. ఆహా, ఎంత గొప్ప భారం! యేసుక్రీస్తు సువార్త కాడిని మోసుకున్న జాన్ హార్పర్ తమ మరణ సమయంలో కూడా అనేకులను ప్రభువులోనికి నడిపించాడు. నశించిపోతున్న వారికి యేసయ్య ప్రేమను వివరించి రక్షణలోకి నడిపించాడు. అగ్నిలో నుండి లాగినట్టు కొంతనైనా రక్షించండి అన్న మాటకు శిరసాహోయించి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. తాను చనిపోతూ కూడా అనేక ఆత్మలను ప్రభులోనికి నడిపించిన జాన్ హార్పర్ నిజమైన హీరో కాదంటారా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇతరులు తెలుసుకోవాలంటే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆత్మీయ సందేశాల కోసం స్పిరిచువల్ ఫ్యామిలీ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు.